మనమైతే లాస్ట్ 3 రోజుల నుంచయితే టమాటాలనేది పెరుకుతానే ఉన్నాం. అయితే ఈరోజైతే సక్సెస్‌ఫుల్‌గా కోతనేది కంప్లీట్ చేసాం. ఒక కోతంతే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కోతనేది కంప్లీట్ చేసాం. ఎండ గూడా ఎట్లా ఉందో చూసుకోవచ్చు. కాయలు కలర్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. ఎండ గూడా అయితే విపరీతంగా ఉంది. ఇంకా మెయిన్‌గా డిస్కషన్ చేసేది వచ్చేదేమంటే ఫస్ట్ రోజు మనకైతే 278 బాక్సులయితే అయినాయి. తర్వాత 289 బాక్సులయినాయి. ఇంక ఈరోజైతే 160 బాక్సులయితే అయ్యాయి. ఇంకైతే మెయిన్ ఏమంటే మనం డిస్కషన్ చేసేది ఈ 3 కోతలకు పెరిగిన మనకైతే 700 చిల్లర బాక్సులయినాయి. ఒక రూ. 70 లెక్కేసుకున్నా గూడా ఏడేళ్ళ 49 ఒక రూ. 50,000 వరకైతే మిగలొచ్చు. అంటే పెట్టుబడులు మనకి పెట్టుబడేమో 1,00,000 పైనయింది. 1,20,000 దాకా. ఇప్పుడు 50,000 వరకు వచ్చింది ఒక కోతకి. ఇంకా మిగిలినటివి ఇంక 2,000 బాక్సులయితే అప్రాక్సిమేట్‌గా టార్గెట్‌లో ఉన్నాం. ఇప్పటికి 700 ఇంక 1,400 బాక్సులయితే పెరగాలి. ఇంక చెట్లకు ఉండడానికి గ్రో చేసుకొని అయితే కాపాడుకుంటాము. ఇంకా మీరు గూడా ఎవరన్నా గానీ నేను 100%కి ఈ వీడియోలు 3 తీయడానికి మెయిన్ రీజన్ ఏమంటే మీకు బాక్స్‌కి రూ. 70 మిగిలిన కాయలు దండిగా పడితే 0.25% 75% వరకైతే 75 నుంచి 90% వరకైతే పెట్టుబడి వెనక్కి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే. ఉండేవాళ్ళు ఆల్రెడీ చెట్లు వదిలేస్తున్నారు. ఇప్పుడు చిన్న చెట్టు నుంచి పట్టించుకోకుండా పోతున్నారు. ఎలాగో పెట్టినారు. పెట్టిన దానికి కొంచెం ఖర్చు తగ్గించుకోండి. స్ప్రేయింగ్‌లకు దాంట్లకు మిగిలిన ఖర్చులు తగ్గించుకోండి. చూసుకోండి. ఉండే దానిలో నీకిప్పుడు నాకు రూ. 140, రూ. 150 పోతేనే మనకి అమౌంట్ మిగలుతాంది. అంటే పెట్టుబడి సుమారుగా పెట్టుబడి అనేది తీసుకుంటే లాస్ట్‌లో చెప్తాను నీకు ఎలా ప్లానింగ్ ఏం పద్ధతి అని చూసుకోండి. పర్ఫెక్ట్‌గా అయితే ప్లాన్ చేసుకోండి. ఈ 700 బాక్సులు కూడా అయితే మొన్న 300 ఇద్దరం మోసాము. మొన్న 278, 280 మళ్ళీ నిన్న 290 ఇంక ఈరోజు 160. ఈరోజైతే నేను ఒక్కడినే మోసాను. మొన్న అయితే ఇద్దరైతే మోసాం. అంటే ఇద్దరు అంటే ఇంట్లో వాళ్ళమే మోసేసాం. నేను చెప్తున్నది ఏమంటే ఈ ఇంట్లో వాళ్ళు కాకుండా మీరు బయటోళ్ళని పిలిచినారనుకో 800 ప్లస్ క్వార్టర్ 100% ఉండాలి. 900 అయితుంది. మనం మంచి చెప్పినా మనకి ఎవరు మన దగ్గరికి రారు. ముందిస్తే 100% మన దగ్గరికే వస్తారు. అది నాకు బాగా తెలుసు. నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా నీ దగ్గరికి రారు. మందిస్తే 100%గా వస్తారు. క్వార్టర్ ఉంటే 100% వస్తారు. అది నాకు తెలుసు కాబట్టి మీకు తెలుసు. రూ. 900 నేను అదే గాని కూలి పెట్టుకుంటే ఓ 6 మందిని పెట్టింటే రూ. 6,000 అయితే ఆడే ఎళ్ళిపోవు. చెప్తాను సింపుల్ లాజిక్. ఈ 6,000 నాకే మిగిలింది. 6,000తో మేమే మోసుకున్నాం కాబట్టి 6,000తో ఇంట్లోకి ఏదో ఒకటి తెచ్చుకున్నా. మనమే సొంతం ఖర్చు పెట్టుకుని దానికి ఆఫ్ పడుతుంది. చెప్తున్నాను మీకు చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇవి. ఇంక నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోతో వస్తాను. టమాటకాయలతో ఎట్లా ఏం చేయాలనేది కూడా రేపైతే డిస్కషన్ చేస్తాను. ఇంకా ఈ టమాటకాయలు మోసేటప్పుడు ఎండ విపరీతమైన ఎండ అనేది ఉంటుంది. పెరిగినట్లయితే మోసేయాలి. ఎందుకంటే పెరిగినట్లు పోసేసి మనకు గ్యాస్ అనేది ఉండదు. ఎందుకంటే క్రేట్లు ఎక్కువైపోయినాయనుకో మనం మోయాలన్నా కూడా కొంచెం ఓపికగా నశించిపోతుంది. 100%గా కాయలు పెరిగినప్పుడు మోసిన దానికైతే మనకైతే ఓపిక ఉండాలి. ఓపిక లేకున్నా నీ మీద కోపం కూలోళ్ళ మీద చూపించేది, మోయలేక కాయలు అలాంటివన్నీ చేసామనుకో మనకి ఎఫెక్ట్ పడుతుంది. ఇంకో రోజు రారు. ఒక్కోసారి కాయలు కూలోళ్ళు కూడా పెరిగేది మర్చిపోతుంటారు. అట్లాంటప్పుడు కూడా సీరియస్ కావాల్సిన అవసరం లేదు. నువ్వే ఒక క్రేట్ మర్చిపోతావు, 2 క్రేట్‌లు మర్చిపోతావు అన్ని క్రేట్‌ల్లో. అలాంటప్పుడు వాళ్ళ కాయలు మర్చిపోవడంలో ఎలాంటి రాంగ్ లేదు. కాబట్టి మనకొచ్చే వాళ్ళని పర్ఫెక్ట్‌గా చూసుకోండి. మనము పర్ఫెక్ట్‌గా ఉండండి. గొడవలకు పోకండి ఎవరి మీద. మీరు పర్ఫెక్ట్ కాయలనేవి మోసుకోండి. చెట్టు పైన కూడా చూసుకోవచ్చు. పూత కూడా అయితే వస్తుంది. కిందయితే కాలిపోయింది. ఇలాంటివన్నీ ఉంటాయి సిట్యుయేషన్‌లు ఫేస్ చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థాంక్ యూ.